నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. ఈరోజు త్రిత్వము తరువాతి 3వ ఆదివారము సామాన్య సరణిలో దేవుని వాక్యము ధ్యానించుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాల్లో ఉన్నటువంటి తప్పిపోయిన గొర్రె మరియు పోగొట్టుకున్న నాణ్యమును గూర్చినటువంటి ఉపమానములలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ధ్యానము చేద్దాం. ముందుగా ఈ వీడియోను ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ కూడా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ప్రియులారా, మా కోసం మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనా వసతులు కూడా మాకు తెలియచేయండి. ముఖ్యంగా వీడియో ఆన్ చేసి పక్కన పెట్టుకుని మీ పనులు చేస్తూ దేవుని వాక్యాన్ని వినండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, కృప కలిగిన దేవా, నీ వందనాలు. మీ వాక్యము ధ్యానము చేయుటకు మీ కృప, బలమైన మీ సహాయము, పరిశుద్ధాత్ముని తోడ్పాటు మా అందరి యందు అనుగ్రహించుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించుమని యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని వాక్యాన్ని చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇందులో మొదటి 2 వచనాలు చదువుదాం. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులు శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానెను. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక, ఆమెన్. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన నామములో మీ అందరికీ శుభాలండి. ఈరోజు జూలై నెల 6వ తేదీ. ఈ రోజుకు ప్రత్యేకత ఉంది. జునోస్ డే అని చెప్పి పిలుస్తారు, యాంటీ రేబీస్ డే అని కూడా దీన్ని పిలుస్తారు. కారణం ఏంటంటే 1885వ సంవత్సరంలో లూయిస్ పాశ్చర్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి రేబీస్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నటువంటి రోజు కనుక ఈ రోజును జునోస్ డే అంటారు. జునోస్ అనే మాటకు అర్థం ఏంటంటే జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలు ఉంటాయి కదా, వాటి పేరు ఏంటంటే జోనాస్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. అలాగే ఈ జూలై నెల 11వ తేదీ ప్రపంచ జనాభా దినోత్సవం. జనాభాను తగ్గించండి అని ఒకప్పుడు అన్నారు, జనాభాను పెంచండి అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేవుడు ఏమన్నాడు? మీరు ఫలించి నిండి భూమిని నిండించండి అని ప్రభువు తెలియచేశాడు. ఇక ప్రాముఖ్యంగా జూలై 10వ తేదీ మన తెలుగు లూథరన్ సంఘ పితామహుడు, వ్యవస్థాపకుడు ఫాదర్ హయ్యర్ గారి యొక్క పుట్టినరోజు. తెలుగు క్రైస్తవ సంఘాలన్నిటికీ, ముఖ్యంగా లూథరన్ సంఘ బిడ్డలందరికీ కూడా ఫాదర్ హయ్యర్ గారి పుట్టినరోజు సందర్భంగా ముందుగానే శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఆయన జర్మనీలో పుట్టారు. మేనమామ గారి దగ్గర అమెరికాలో పెరిగారు. అక్కడ సండే స్కూల్లో చేరి సండే స్కూల్ ఇన్స్ట్రక్టర్ స్థాయికి వెళ్ళి ఒక గొప్ప పరిచర్య చేశారు. తర్వాత తర్బీదు పొందుకొని భారతదేశానికి మిషనరీగా వచ్చి గుంటూరుని కేంద్రంగా చేసుకొని ఈ లూథరన్ సంఘాన్ని ఏర్పాటు చేశారు. చాలా గొప్ప పరిచర్య వారు చేశారు. కేవలం సువార్త కాదు, విద్య, వైద్యము, బ్లైండ్ స్కూల్ మొదలైనవి, ఇలాంటివన్నీ కూడా ఆశ్రమాలు వారు స్థాపించి ఏర్పాటు చేశారు. ఆయన చనిపోయేటప్పుడు రాసినటువంటి వీలునామాలో భవిష్యత్ కాలంలో తన ఆస్తిలో తన పిల్లలు గనక ఒకవేళ లూథరన్స్గా ఉండకపోతే వారికి దానిలో నుంచి చిల్లి గవ్వ కూడా ఇవ్వవద్దని ఆయన వీలునామా రాశాడంట. ఎంత గొప్ప బలమైన విశ్వాసం! ఫెయిత్, లూథరన్ సంఘంలో ఉండేటువంటి విశ్వాసము అంత శ్రేష్టమైనదని దీని ద్వారా మనం చూడవచ్చు. ఈరోజు ప్రారంభ గీతం కూడా నేను ఏకాకిని బాధపడువాడను,
నా యందు దృష్టి ఉంచుము, నన్ను రక్షించుము అని నా బాధను వేదనను కనుగొని నన్ను క్షమించుమని భక్తుడు విలపించినటువంటి సంగతిని మనం ఆరాధనలో చదువుకుంటాం. సువార్త పాఠ్యభాగంలో దేవుడు కూడా పాపి విలాపాన్ని వింటున్నాడు. పాపి కొరకు ఆయన ఎంతో బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాడు. పాపులను ఆయన ప్రేమిస్తూ వారిని రక్షించడం కోసమే ఆయన పనిని జరిగిస్తూ ఉన్నాడు అని మనం చూడవచ్చు. పేతురు పత్రిక కూడా ఏర్పాటు చేయబడింది కదా. మొదటి పత్రిక 5వ అధ్యాయం 6-11 వచనాల్లో విశ్వాసులు విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, స్థిరమైన బుద్ధి కలిగి ఉండాలని, అలాగే చింత యావత్తు దేవుని మీద వేయాలని, అలా ఉంటూ సాతానుని ఎదిరించాలని, పైగా కలిగే శ్రమల్లో నిలిచి ఉండాలని, ఇలా కొంతకాలం జరుగుతూ ఉండగా దేవుడే కల్పించుకొని మిమ్మల్ని సంపూర్ణులుగా పరిపూర్ణులుగా చేస్తాడని గొప్ప నిరీక్షణతో కూడుకున్నటువంటి వాగ్దానముతో కూడుకున్న సంగతిని పేతురు గారి ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఈరోజు మనము స్వార్థ పాఠ్యభాగానికి ఆధారం చేసుకొని దేవుని వాక్యం ధ్యానం చేస్తూ పాపి రక్షణ విషయంలో దైవ మానవ బాధ్యత, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ హెవెన్ సేవింగ్ ఆఫ్ సిన్నర్ అనే అంశాన్ని మనము చూద్దామండి. ఈరోజు చదువుకున్నటువంటి లేఖనము లూకా సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు కదా. దీనిలో 2 ఉపమానాలు ఉన్నాయి. అసలు ఈ లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. 1 తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకుని నాణెము, 3 తప్పిపోయి తిరిగి వచ్చిన చిన్న కుమారుడు. ఈ 3 ఉపమానాలు ప్రభువు చెప్పాడు. ఈ ఉపమానాలన్నీ కూడా తప్పిపోయి దొరికిన తర్వాత సంతోషించడం, దీనికి సంబంధించే ఉంటాయి. ఒకదానిలో గొర్రె కాపరి, ఇంకొక దానిలో నాణ్యము స్త్రీ, ఇంకొక దానిలో తండ్రి కుమారులు. ఈ రీతిగా తెలియచేస్తూ ఈ 3 కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ, ఈ 3 పాపిని రక్షించే విషయంలో ఎంతగా పనిచేస్తూ ఉన్నారో ఆ విషయాన్ని గురించి తెలియచేస్తూ ఉంటాడు. అంటే తండ్రి చిన్న కుమారుడు యొక్క ఉపమానంలో ఆయన స్వేచ్ఛనిస్తూ ప్రేమించే తండ్రిగా ఉంటున్నాడు. వారు ఏది చేసుకున్నా ఆటంకం కల్పించకుండా, వారు తప్పిపోయినా ఆయన చూస్తూ ఉన్నాడు, కాబట్టి బాధపడుతున్నాడు. అలాగే తిరిగి వస్తే సంతోషంగా యాక్సెప్ట్ చేస్తున్నాడు. రెండవదిగా తప్పిపోయిన గొర్రె విషయంలో కుమారుడుగా యేసుక్రీస్తు వారు, ఆయన ఆ తప్పిపోయిన నశించిపోయిన అనేటువంటి మాట, దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చి ఆ కార్యం చేశాడు. మూడవదిగా పరిశుద్ధాత్ముడు, ఒక స్త్రీ దీపం వెలిగించి ఊడ్చి పోగొట్టుకున్న నాణ్యం సంపాదించుకొని సంతోషించినట్లుగా పరిశుద్ధాత్ముడు వ్యక్తులను, వారి భావాలను, వారి క్రియలను ఆయన పశ్చాత్తాపము, పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి ఒప్పింపచేస్తూ ఇంత పని చేస్తూ ఆయన మారు మనస్సుకు మనలను నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఈ 3 ఉపమానాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత ఎంత మేరకు పాపిని రక్షించడంలో ఉందో తెలియచేయబట్టుకు ఏర్పాటు చేయబడ్డాయని చెప్పవచ్చు. ఎందుకు ఈ ఉపమానాలను ప్రభువు ఇక్కడ ఎక్కువగా ఇన్ని ఉపమానాలు చెప్పాడు? తప్పిపోయిన తిరిగి వచ్చిన దాని గురించి ఒక ఉపమానం చెప్తే సరిపోయేది కదా, పరలోకంలో చాలా సంతోషం కలుగుతుందని. కానీ ఇన్ని ఉపమానాలు ఎందుకు చెప్పారు? దీనికి బలమైన కారణం ఉంది. ఏమిటంటే లూకా 15:1-2 వచనాల్లో, ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిరి. శాస్త్రులు పరిసయ్యులు సణుగుకున్నారు. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. ఎందుకు? పాపులతో సుంకర్లతో కలిసి భోంచేస్తున్నాడు, వాళ్ళని చేర్చుకుంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఉండగా ఆయన బోధకు లోబడి ఆయనతో కూడా కలిసి విశ్వాసం కొనసాగటానికి ఇష్టపడుతున్నటువంటి వారిని ఆయన త్రోసివేయక, నా యొద్దకు వచ్చువాన్ని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అని చెప్పినట్లుగా ఆయన వారందరిని స్వీకరించి వారికి రక్షణను సమాధానం ప్రసాదిస్తూ ఉంటే దానిని వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు, దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. దేవుని సన్నిధిలో ఉండేటువంటి
ఆ గొప్ప సమాధానమును దీవెనలను అనుభవిస్తున్నటువంటి వీరు ఇతరులు అదే సమాధానాన్ని, దేవుని యొక్క దీవెనలను, ఆయన సన్నిధి యొక్క గొప్ప సమాధాన స్థితిని అనుభవించడానికి వీరు అంగీకరించలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. కనుక వీరు పాపులను ద్వేషిస్తూ ఉన్నారు. అంటే ఒక పాపిని గురించి దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందో వీళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపడ్డారు. ఈ రెండు విషయాలు మనం చూస్తున్నాం. ఏమండి? పొరపడ్డారు. ఏమనుకున్నారు? పాపి విషయంలో దేవుడు ఏమనుకుంటాడంటే, పాపులంటే దేవునికి కోపం కనుక పాపులను శిక్షిస్తాడు, పాపులను అసహించుకుంటాడు, ఆ పాపుల పట్ల దేవుడు వ్యతిరేక భావాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. పాపులు దేవుని దృష్టిలో ఒక పైరులో పండేటువంటి పొట్టు లాంటి వాళ్ళు, విలువలేని వాళ్ళు. ఆ పొట్టును తగలబెడతారు, కాల్చివేస్తారు, కానీ గింజలు భద్రం చేసుకుంటారు. ఆ గింజలు నీతిమంతులు. అంటే పాపులకు ఇంత అసహ్యమైన స్థితి, భావము పరిసయ్యుల, శాస్త్రుల, మత నాయకుల దృష్టిలో ఉన్నదన్నమాట. కానీ పాత నిబంధనలో కఠినమైన ఆజ్ఞలు ఇస్తూ ఉన్నా ప్రేమ లేదా అంటే, పాపి పట్ల ప్రేమ లేదా అంటే, అసలు బలులు ఉందే దేనికి? పాపం చేసిన వాడు చావకుండా బ్రతకటానికి, వాడికి పాప పరిహారం కలగటానికి కదండి బలులు ఉంది. అంటే ఆ బలుల్లోనే దేవుడు ఏం చేశాడు? ఆయన కనికరం, ఆయన కృపను చూపిస్తూ ఉన్నాడు. దీన్ని వాళ్ళు గుర్తించలా. ధర్మశాస్త్రాన్ని శిక్షించే అందుకోసమై, ఎలా శిక్షించవచ్చు అనే దానికోసమై వీళ్ళు చదువుతున్నట్టుందో తప్పితే, రక్షించే విషయంలో ఎలా చేయొచ్చు అనే ఉద్దేశంతో, మానవతా దృక్పథంతో, కనికరమును దృష్టిలో ఉంచుకొని మాత్రం వీళ్ళు ధర్మశాస్త్రాన్ని చదవటం లేదని దీని ద్వారా అర్థమవుతూ ఉంది. కానీ అదే ధర్మశాస్త్రం ఒకవైపున ప్రవక్తల ద్వారా దేవుడు ఏం తెలియచేస్తున్నాడు? యెహెజ్కేలు గ్రంథం 33:11 కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని దేవుడు పాపి మార్పు చెందటం వలన ఆయన సంతోషిస్తున్నాడని తెలియజేస్తున్నాడు. అలాగే పేతురు 2వ పత్రికలో కూడా 3:9 ఏం చెప్తున్నాడు? అందరూ మారు మనసు పొందవలనని కోరుచు ఆయన మీ విషయమై దీర్ఘశాంతము వహిస్తూ ఉన్నాడని తెలియచేయబడుతున్నది. ప్రియ స్నేహితులారా, గాడ్ హేట్స్ సిన్ బట్ హీ లవ్స్ సిన్నర్. ఎందుకు దేవుడు పాపులను ఎందుకు ప్రేమిస్తాడు? పాపాన్ని ఎందుకు ద్వేషిస్తాడు? పాపులు ఏమైనా గొప్పతనం కలిగిన వాళ్ళ? వాళ్ళు ఏమైనా ఉన్నతమైన వాళ్ళ? వాళ్ళకి ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా? అందుకని వాళ్ళని ప్రేమిస్తున్నాడా? లేదు. వాళ్ళ ప్రత్యేకతలను బట్టి దేవుడు ప్రేమించట్లేదు. వాళ్ళు పాపులు కనుక ఆయన ప్రేమించేవాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. కనుక దేవుడు వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. వీరికి, ఈ శాస్త్రుల పరిచయులకి ఇతరులందరూ పాపుల్లాగా కనపడుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం పాపుల్లాగా కనపడట్లేదు. పీటర్ క్రిఫ్ట్ అనేటువంటి ఒక వ్యక్తి, సిన్నర్స్ థింక్ దే ఆర్ సెయింట్స్ బట్ సెయింట్స్ నో దే ఆర్ సిన్నర్స్. అంటే నిజమైన పాపులంట మేమే నీతిమంతులమని స్వనీతిని ఆధారం చేసుకొని మాట్లాడతారంట. నిజమైన నీతిమంతులు మేము పాపులము అని దేవుని ఎదుట ఒప్పుకుంటూ ఉంటారట. ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో వాళ్ళ కడుపు మంట, పాపులు సుంకర్లు ప్రభు దగ్గరికి వస్తుంటే ఓర్చుకోలేక కడుపు మంట. తరువాత 7వ వచనం 10వ వచనంలో చూస్తే పరలోకంలో ఆనందాల పంట, సంతోషం, పరలోకం సంతోషిస్తుంది ఆ పాపులు ప్రభు దగ్గరికి వస్తూ ఉంటే. కనుక ఎంత వ్యతిరేకంగా, క్వైట్ ఆపోజిట్గా పాపి విషయంలో లోకములో భక్తులైన వారి యొక్క దృష్టి వేరుగా ఉంది. దేవుని యొక్క దృష్టిలో పాపిని గురించినటువంటి ఆలోచన వేరుగా ఉంది అని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చు. అయితే ఈ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక మూల విషయం ఏంటంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు. అంటే
పాపి రక్షింపబడటంలో బాధ్యతలు, ఒక నరుడు పాపిగా తప్పిపోవటంలో బాధ్యత ఎవరిది? ఇక్కడ మనకు 2 ఏర్పాటు చేయబడ్డాయి. మూడోది కూడా కొంచెం పోల్చుకుంటూ చూద్దాం. బాధ్యతలు ఎవరివి అంటే, ఒకటి దేవుడు, నరుడు, వీళ్ళిద్దరిలో బాధ్యత ఎవరిది? నాణ్యము విషయం చూద్దాం. నాణ్యము మనం ఎక్కడైనా ఉంచామనుకోండి, దానంతట దేమన్నా ఎక్కడికైనా వెళ్ళిపోద్దా? దానికి అలాగే ప్రాణం ఉందా? విలువ ఉంది సమాజంలో, కానీ ప్రాణం లేదు. అంటే దాన్ని భద్రం చేసుకోవటమా పారవేసుకోవటమా అనేది ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే దాని యజమానులదే. కనుక ఇక్కడ స్త్రీ పోగొట్టుకొనిన నాణ్యము అని చెప్పబడింది. 8వ వచనంలో, ఏ స్త్రీకైనాను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే, గొర్రె విషయంలో, కుమారుడు విషయంలో అలా రాయలేదు. గొర్రె విషయంలో ఏమని రాశారు? 4వ వచనం చూడండి, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల, గొర్రె విషయంలో తప్పిపోయిన ఎడల అన్నాడు, నాణ్యం విషయంలో పోగొట్టుకుంటే అన్నాడు. కాబట్టి నాణ్యాన్ని పోగొట్టుకోవటం అంటే ఎవరు పోగొడతారు? దాని యొక్క యజమాని. బాధ్యత ఎవరిది? నాణ్యం పోయిందంటే యజమానిదే. నాణ్యం యొక్క బాధ్యత ఏమీ లేనే లేదు. కనుక ఇక్కడ స్త్రీదే బాధ్యత మొత్తం కూడా. స్త్రీ ఆ నాణ్యం కోసం దీపం వెలిగించిందంట, ఇల్లంతా ఊడ్చిందంట, ఆ మట్టి మొత్తం కూడా శుభ్రం చేసి జాగ్రత్తగా తీసి తన యొక్క నాణ్యాన్ని ఆమె సంపాదించుకుంది. దొరికినప్పుడు సంతోషించింది. ఇరుగు పొరుగు వారిని కూడా పిలిచి ఆ మాటలు చెప్పింది. ఎందుకని ఒక నాణ్యం కోసం ఇంత ప్రయత్నం, ఇంత పని, సంతోషం? ఆ నాణ్యం విలువ ఎంత? ఆ నాణ్యం యొక్క విలువ కేవలం ఒక స్త్రీకి ఒక రోజు పనికి ఇచ్చేటువంటి కూలి ఎంతో అంత విలువ అంట. అంటే ఆ నాణ్యం ఒక రోజు పని చేస్తే ఇస్తారు. ఈమె తన ఇల్లు మొత్తం వెతికి దాన్ని ఊడ్చి శుభ్రం చేసి జాగ్రత్తగా వచ్చినటువంటి మట్టిని మొదలైన వాటన్నింటి కూడా వెతికి సంపాదించుకునే పని వేరే ఇంటికి వెళ్ళి ఏదైనా పని చేస్తే ఆ నాణ్యం వచ్చేస్తుంది ఏమండి, కూలి రూపంలో. కానీ ఈమె అలా చేయకుండా ఈ నాణ్యం కోసమే ఎందుకు వెతికింది? ఈ నాణ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి అని మనం చూస్తే మొత్తం మీద ఏదో ప్రత్యేకత ఉందనే మనం అనుకోవాలి. దీనికి కొన్ని విషయాలు చెప్పుకుందాం మనం. ఇది వివాహ సంబంధమైన బంధుత్వానికి ముడిపడి ఉన్న నాణ్యము. ఈ 10 నాణ్యాలు అందుకు సంబంధించినవి అని పండితుల యొక్క అభిప్రాయం. అంటే యూదుల కల్చరల్ సాంప్రదాయంలో నుంచి, సంస్కృతిలో నుంచి చూస్తే మనకి భారతదేశంలో కూడా ప్రధానంలో ఓలి అని రాస్తారు. ఓలి అంటే పెండ్లి కుమారుని వైపు వాళ్ళు పెండ్లి కుమార్తెకు ఇచ్చుకునేటువంటి రొక్కం, సొమ్ము, దానిని ఓలి అని రాస్తారు. అంటే ఈ రోజుల్లో 100 రూపాయలు, 500, 1000 రూపాయలు ఏదో రాస్తూ ఉంటారు. అది ఎంత అనేది కాదు, కానీ ఒక స్త్రీకి పెండ్లి చేసుకోబోయే పురుషుని వైపు నుంచి ఇవ్వబడేటువంటి ఒక గౌరవం సంబంధించినటువంటి సొమ్ము అది. అలాగే పూర్వకాలంలో కన్యాశుల్కం అని ఇచ్చేవాళ్ళు. తర్వాత కాలంలో అది దురాచారంగా మారిపోయింది. కట్నం కూడా పూర్వకాలంలో అది చాలా మంచి సదాచారంగా జరిగేది, కానీ ఇప్పుడు దురాచారం అయిపోయింది. మనిషి అన్నిటినీ సదాచారాలను దురాచారాలు చేసేస్తున్నాడు. ఇక్కడ స్త్రీకి వివాహం చేసుకోబోయేటప్పుడు కొన్ని బహుమానాలు ఇవ్వటం కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని సంస్కృతుల్లో ఉండేటువంటి అలవాటు. అబ్రహాం గారు తన కుమారుడు ఇస్సాకు వివాహం చేసేటప్పుడు రెబ్కాకు కమ్మీలు మొదలైనవన్నీ బంగారపు వస్తువులు పంపించాడు కదా. వివాహానికి ముందే ఆమెకు అవి అందించబడ్డాయి. అవి ధరించుకొని ఆమె వివాహానికి వచ్చింది. అలాగే పుట్టింటి వాళ్ళు కూడా పసుపు కుంకుమ అని అంటారే మనకి, అలాగూ పసుపు కుంకుమ కింద 1 ఎకరం పొలం పెట్టారు, లేదా ఇదిగో ఇంత డబ్బు ఇచ్చారు, ఇంత బంగారం ఇచ్చారు, ఇదిగో పలానా ఇల్లు ఇచ్చారు, స్థలాన్ని ఇచ్చారు అని చెప్పుకుంటుంటారు కదా.
అలా వివాహ కార్యక్రమ సందర్భంలో ఆ స్త్రీకి హక్కుగా, ఇంకెవరికి వాటి మీద హక్కు ఉండదు, హక్కుగా ఇవ్వబడేటువంటి కొన్ని వస్తువులలో ఈ 10 నాణ్యాలు కూడా ఒకటి. ఈ 10 నాణ్యాలను స్త్రీ ఏం చేస్తుందంటే వాటికి ఒక చైన్, సిల్వర్ చైన్ కానీ గోల్డ్ చైన్ కానీ ఏర్పాటు చేసుకొని 10 నాణ్యాలను కొంతమంది మెడలో ధరిస్తారు, కొంతమంది నడుముకి ధరిస్తూ ఉంటారు. ఇవి ఎంతకాలం ధరించాలి? జీవితాంతం కూడా వీటిని భద్రం చేసుకోవాలి. అంటే మనకి మంగళసూత్రం ఎలాగైతే భర్త బ్రతికున్నంత వరకు మెడలో ధరించి భద్రంగా ఉంచుకుంటారో, అలా అరేబియా ప్రాంతంలో కూడా పురుషుని ద్వారా పెళ్లి సమయంలో ఇవ్వబడినటువంటి 10 నాణ్యములు భద్రం చేసుకొని అవి ఎప్పుడు కూడా ఆమె దగ్గర ఎవరడిగినా చూపించడానికి ఒక ఆనవాలుగా ఉండాలన్నమాట. వివాహ సంబంధమైన బంధానికి ఆనవాలుగా ఉండాలన్నమాట. ఒకవేళ అవి కనుక పోగొట్టుకుందనుకోండి, అవి లేవు కాబట్టి నువ్వు నా భార్యవు కాదని కొన్ని సందర్భాల్లో అలా త్రోసివేసే పరిస్థితులు కూడా, అంటే బాంధవ్యం తెగిపోయేంత పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయట. కాబట్టి వాటి విలువ ఎంతో, ఒకరోజు కూలే. కానీ సాంప్రదాయాన్ని బట్టి, అవి ఇవ్వబడిన సందర్భాన్ని బట్టి వాటి వాల్యూ వేరు, వాటి విశిష్టత వేరు. కనుక ఈమె దానికోసం అంత కష్టపడి వెతికి బంధుత్వాన్ని, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవటానికి, దానికి సాక్ష్యంగా ఆనవాలుగా వాటిని ఉంచుకోవటానికి ఆమె ఇష్టపడింది. కాబట్టి ఆ 10 వెండి నాణ్యాలను ఆమె ఎంతో గౌరవిస్తుంది, భద్రం చేసుకుంటుంది, సాక్ష్యంగా ఉంచుకుంటుంది, వాటిని బట్టి సంతోషిస్తూ ఉంటుంది. వెతకి పరిశుద్ధాత్ముడు కూడా పాపిని రక్షణలోనికి నడిపించడంలో ఈ స్త్రీ వలె ఎంతో పని చేస్తాడు ఆయన. వాక్యాన్ని మనకు అవగాహన అయ్యేటట్లు చేస్తాడు. ప్రభువు చెప్పినటువంటి మాటలను మనం చక్కగా తెలుసుకోవటానికి తెలియచేస్తాడు. మనలో ఉండేటువంటి పాపము, మనం పాపం కాదనుకుంటాం, నిర్భయంగా తప్పులు చేస్తూ ఉంటాం. కనుక మన పాపాన్ని ఒప్పిస్తాడు, సాక్ష్యాలు చూపించి ఒప్పిస్తాడు. ఫోరెన్సిక్ వాళ్ళు ఎలాగైతే సాక్ష్యాలు తీసుకొచ్చి చూపించి ఇవన్నీ నువ్వే, నీకు సంబంధించినవే అని సాక్ష్యాధారాలు చూపించి ఒప్పిస్తారో అలా ఒప్పిస్తాడు. అలా పాపిని ఒప్పించి రక్షణలోనికి నడిపిస్తాడు. అంటే బాధ్యత మొత్తం ఎవరు తీసుకుంటున్నారు? ఒక మనిషిని, ఒక వ్యక్తిని, ఒక పాపిని రక్షణలోనికి నడిపించే బాధ్యత మొత్తం దేవుడు తీసుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడు దాన్ని నిర్వహిస్తున్నాడు. నేరస్తులు ఎవరు? పాపం విషయంలో, ఒక పాపి విషయంలో కారకులు ఎవరండి? పాపే. వాడే నేరస్తు, పాపి అవ్వటానికి వాడే కారకుడు. ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో తప్పిపోతూ ఉంటాం, పాపులమవుతూ ఉంటాం. కనుక మన పాపానికి బాధ్యులం మనం. కానీ అదేదో ఆయన బాధ్యత అయినట్టు మొత్తం ఆయన నెత్తి మీద వేసుకొని మనల్ని నీతిమంతులను చేయటానికి ఆయనే కావలసినవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం అంత గొప్పవాళ్ళం అన్నమాట అని అనుకునేవి, జాగ్రత్త. కాదు, మనకు ఆ గొప్పతనాన్ని దేవుడు ఇస్తున్నాడు. కానీ మనం సాటి మనుషుల దృష్టిలో పాపి ఎలాంటోడు? ఇందాక చెప్పుకున్నాం కదా, పరిసయ్యులు, శాస్త్రులు మొదలైన వాళ్ళు పాపిని చాలా చులకనగా, వీళ్ళు తీర్పు పొందటానికి ఎందుకు పనికిరారు అన్నట్లుగా చూస్తారు, పొట్టులాగా విలువలేనట్లు చూస్తారు. కానీ దేవుడు తన ప్రాణము ఎంత విలువ ఉంటుందో అంత విలువగా వాళ్ళని భావిస్తూ ప్రాణాన్ని పెట్టాడు. రెండవ ఉపమానం గొర్రెను గురించిన ఉపమానం. గొర్రె, కాపరి, వీళ్ళిద్దరి మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. గొర్రె పిలిస్తే ఎందుకు పిలుస్తుందో కాపరికి తెలుస్తుంది. కాపరి కేక వేస్తే ఏం చెయ్యాలని కేక వేశాడో చెప్పాడో గొర్రె తెలుసుకుంటుంది. వీళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ ఉంటుంది, అలాగే ఒక సాన్నిహిత్యం ఉంటుంది, అవగాహన ఉంటుంది, ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం, విధేయత మొదలైనవి ఉంటాయి. ఏది ఉన్నా గొర్రె కేవలం కాపరిని అనుసరించే వరకు మాత్రమే దాని బాధ్యత.
కానీ గొర్రెను పోషించడం, సంరక్షించడం, దానిని భద్రం చేయటం, అది అభివృద్ధి అయ్యేటట్టుగా చూడటం, దానికి కావలసినవన్నీ ఏర్పాటు చేయటం, సమస్త బాధ్యత కాపరే తీసుకోవాలి. దాని బాధ్యత ఒకటే, కానీ కాపర బాధ్యత గొర్రెను గురించి సంపూర్ణంగా ఇతనిదే. 90% ఇతనిదే, ఏదో ఒక 10% దాని బాధ్యత ఉంటుంది. అలాంటి పరిస్థితులలో గొర్రె ఎందుకు తప్పిపోయి ఉండొచ్చు? ఏ కారణం చేత తప్పిపోయి ఉండొచ్చు అంటే దానికి కొన్ని కారణాలు చూడండి. బహుశా మంచి మేత దొరికింది, మేస్తా ఉంది, మిగిలిన గొర్రెలన్నీ వెళ్ళిపోయినాయి, కాపరి కూడా పిలుస్తూ ఉన్నాడు, వెళుతూ ఉన్నాడు ముందు. ఈ 4 పరకలు మేసి వెళ్దాం అని ఆ గడ్డి పరకలు మేస్తూ ఉంది. ఇంకా చాలా కనపడ్డాయి, తింటూ ఉంది. మంద వెళ్ళిపోయింది, ఇది ఆదమర్చిపోయాక తింటూనే ఉంది, మందలో నుంచి వేరైపోయి తప్పిపోతుంది. రెండవ కారణం, అనుకోకుండా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏదైనా ముళ్ళ కంపల్లో కానీ రాతి సందుల్లో కానీ కాళ్ళు పడి ఇరుక్కుపోవచ్చు, రాకపోవచ్చు. అందువలన అది అక్కడి నుంచి కదలలేకపోవచ్చు. మూడవదిగా, ఏదైనా కనిపించని గుంటలు, లోయలు ఆ చెట్ల మధ్య, గడ్డి క్రింద ఉంటే వాటిలో పడిపోయి ఉండొచ్చు. పైకి ఎక్కి రాలేక అది కాపరి దొడ్డి నుంచి వేరైపోయి, ఆ మంద నుంచి వేరైపోయి తప్పిపోయి ఉండొచ్చు. మరొక విషయం, ఏదైనా క్రూర జంతువులు దానికి కనపడగానే భయంతో తప్పించుకోవడానికి అటు ఇటు పారిపోయి మందలో నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. క్రూర జంతువుల చేత చిక్కి వాటి చేత గాయపరచబడుతూ, చంపబడుతూ, వేధింపబడుతూ ఉండవచ్చు. చివరిగా, గొర్రె కాపరి యొక్క స్వరాన్ని లెక్క చేయకుండా కూడా తనకు తానుగా బహుశా తప్పిపోయిన స్థితిని కలిగి ఉండవచ్చు. ఇలాంటి ఎన్నో కారణాల వల్ల గొర్రె తప్పిపోయే అవకాశం ఉంది. కనుక నేరం గొర్రె దగ్గర కనపడుతుంది, కానీ సామాన్య న్యాయం ఏం చెబుతుందంటే బాధ్యత కాపరి మీద వేస్తుంది. కనుక దేవుడు కూడా పాపి విషయంలో వాడు తప్పిపోవడానికి కారణం వాడే అయినా ఆ బాధ్యత మొత్తం నాదే అని తన మీద వేసుకుంటున్నాడు, ఒక తండ్రి వలె. ఆ బాధ్యత మొత్తం తీసుకొని ఆయన కాపాడటానికి వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. కనుక ప్రియులారా, ఈ 2 ఉపమానాల్లో కూడా బాధ్యతలు, నాణెములకు సంబంధించిన ఉపమానంలో పూర్తి బాధ్యత వ్యక్తిదే, దేవునిదే. అలాగే గొర్రె ఉపమానంలో కొంత బాధ్యత గొర్రెదైతే మిగిలిన బాధ్యత అంతా దేవునిదే. చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి రావటం విషయంలో తండ్రి అలాగే ఉంటాడు. వెళ్ళిపోతానని ఆశ తీసుకుని వెళ్ళిపోవటం వీడే చేస్తాడు, అక్కడ కష్టాలు పడి తిరిగి రావటం కూడా వీడే చేస్తాడు స్వయంగా. అంటే పాపే వెళ్ళిపోయాడు, పాపే తిరిగి రావాలి. ఆ వచ్చిన పాపిని చేర్చుకోవటానికి తండ్రి ఇష్టంగా ఉన్నాడు. అంటే ఇక్కడ బాధ్యత అంతా ఎక్కువగా ఎవరిది ఉంటుంది? ఎవరైతే తప్పిపోయాడో ఆ నరుడిదే, మనిషిదే. ఒక వ్యక్తి రక్షింపబడటంలో ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలు ఉన్నాయి. ఏది ఏమైనా అసలైన బాధ్యత ఎవరు వహిస్తున్నారంటే దేవుడు వహిస్తున్నాడు. ఎందుకండి, ఆయన ఏం తప్పు చేశాడు, ఏ నేరం చేశాడు? ఆయన ఈ బాధ్యత మొత్తం తీసుకోవటానికి లేదు. ఆయనకు ఒక గుణం ఉంది. ఆ గుణం ఏంటంటే గ్రేస్, కృప. కనుక ఆ కృపను బట్టి ఆయన పాపిని విడిచిపెట్టలేడు. పాపిని రక్షించడానికి ఆయన ఎల్లప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. ఇది దేవుని యొక్క మనస్సు. ఇది వాళ్ళకి అర్థం కాల. శాస్త్రులకు, పరిసయ్యులు, మతనాయకులకు అర్థం కాల. యేసుక్రీస్తు వారు పాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇదే సువార్తలో 5వ అధ్యాయంలో నేను మారు మనసు పొందుటకు పాపులను పిలువ వచ్చింది 32-33 వచనాల్లో చూస్తే.
కొంచెం అవతలకు వెళితే 19వ అధ్యాయంలో నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను మనుష్య కుమారుని ఈ లోకానికి వచ్చానంటాడు. ఏ పరిస్థితుల్లో? తప్పిపోయిన పరిస్థితులు, అంటే పాపిగా ఉన్న పరిస్థితుల్లో రక్షించడానికి కావాల్సిన పని చేస్తాను. నువ్వు మార్పు చెందితే, నువ్వు మంచివాడివైతే నీకోసం నేనేదేం చేస్తాను అంటలేదు దేవుడు. నువ్వు అలా పాపిగానే ఉన్నావు, అయినా నేను నీకోసం మంచి పని చేస్తున్నాను అని దేవుడు చేస్తున్నాడు. దాన్ని రోమాపత్రికలో మనం ఇంకనూ పాపులమై ఉండగా ఆయన మన కొరకు తన యవ్వన రక్తమును చిందించాడు అని తెలియచేస్తున్నాడు. పాపుల కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన రక్తాన్ని చిందించాడు. కనుక దేవుడు పరలోకం పాపి తిరిగి రావటంలో 100% బాధ్యత వహిస్తుంది. పైగా ఎలాగో తెలుసా, 10 నాణేళ్ళలో 1 పోయిందిగా, 9 నాణేళ్ళు ఉన్నాయని సాటిస్ఫై అవ్వట్లేదు. 100 గొర్రెల్లో 99 ఉన్నాయి, 1 పోతే పోయిందని సాటిస్ఫై అవ్వట్లేదు. 100కు 100 ఉండాలి, 10కి 10 ఉండాలి. అంటే 100%, 100% మార్పు చెందాలి. అంతటా అందరూ మారు మనసు పొందవల్లని దేవుడు కోరుతున్నాడు. కనుక ఆ మారు మనసు పొందటం కోసమై పాపికి దేవుడే హెచ్చరికలను ఇస్తున్నాడు. వాడి హృదయంలో కావలసినటువంటి బోధను ఆయన కలిగిస్తున్నాడు. మారు మనస్సు ఇస్తున్నాడు. ఆయనే మారు మనసు ఇస్తాడు. మనస్సు మార్చుకోవడం మన వల్ల కాదు, అది మనకు తెలియని పని. దీని గురించి పెద్ద పెద్ద సవాళ్ళు కూడా ఉన్నాయి. నువ్వు సముద్రం లోతులు చూసావు, ఆకాశానికి ఎక్కి వెళ్ళావు, కానీ నీ మనస్సును నువ్వు మార్చి చూడు, నీ అంతట నువ్వు అనే సవాళ్ళు కూడా ఉన్నాయి. మనస్సు మార్చేది ప్రభువు, దేవుడు. దానినే స్త్రీ యొక్క ఉపమానం ద్వారా ప్రభువు మనకు తెలియచేస్తూ ఉన్నాడండి. ఈ 2 ఉపమానాల్లో పాపి పట్ల దేవుని యొక్క దృక్పథం ఎలా ఉందో తెలియచేయబడింది. పాపితో దేవుడు ఎలాంటి సంబంధాన్ని నెరపుతున్నాడో తెలియచేయబడింది. ఆ పాపి యొక్క పాపము వాడే చేసిన, దేవుడే చేసినట్లుగా దాన్ని మొత్తాన్ని ఆయన నెత్తి మీద వేసుకుని బాధ్యత తీసుకొని పనిచేస్తున్నాడు. పాపిని రక్షించటానికి ఏ స్థాయికైనా దిగిపోవటానికి, ఎంత కష్టమైనా భరించటానికి, ఎంత అవమానమైనా వహించటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. పాపిని రక్షించుకుంటే ఆయన ఆనందిస్తున్నాడు. వాడిని రక్షించనంత కాలం ఆయన వేదన పడుతూ ఉన్నాడు. అంటే ఒక వ్యక్తిని కోల్పోవటం దేవుడు అగౌరవంగా భావిస్తున్నాడు. ఆ వ్యక్తిని తిరిగి పొందటం మహా గొప్ప పండుగగా, గౌరవంగా భావిస్తున్నాడు. కనుక పరలోక రాజ్యము ఇంత గొప్ప బాధ్యతతో పాపి పట్ల వ్యవహరిస్తుంది. తిమోతి కెల్లర్ ఇలా అంటారు, ద చర్చ్ ఈజ్ నాట్ ఏ మ్యూజియం ఫర్ ప్రిస్టైన్ సెయింట్స్ బట్ ఏ హాస్పిటల్ వర్డ్ ఫర్ బ్రోకెన్ సిన్నర్స్. సంఘం అనేది ఏదో పరిశుద్ధులు అని చెప్పుకునే వాళ్ళ యొక్క హాస్టల్ కాదండి. హృదయాలు భగ్నమైనటువంటి పాపుల యొక్క జీవితాలు నాశనమైన పాపుల యొక్క హాస్పిటల్. అక్కడ వారికి దేవుడు ఆ హృదయాలను కట్టి ఆ పాపాన్ని కడిగి ఆయన సంరక్షిస్తాడు. ఈ ఉపమానం ఇంకేం చెబుతుంది? మానవుడు తప్పిపోతాడు, కానీ దేవుడు వాడిని వదిలిపెట్టడు. దేవుడు వాడిని వెతుకుతూ ఉంటాడు అనే సంగతిని తెలియచేస్తుంది. కనుక ప్రియ స్నేహితులారా, మనల్ని గొర్రెలు అని కూడా కొంతమంది అంటుంటారు కదా. క్రైస్తవుల్ని విమర్శిస్తూ ఉంటారు, అపహాస్యం చేస్తుంటారు. అది వాళ్ళ దృష్టిలో అపహాస్యం అవ్వచ్చు, కానీ మనం దాన్ని గౌరవంగానే భావించుదాం. ఎందుకనంటే ప్రభువే మనల్ని గొర్రెలు అని పిలిచాడు, గొర్రెలతో పోల్చాడు. గొర్రె యొక్క గౌరవాస్పదమైన స్థితి ఏంటో పరలోకానికి తెలుసు. వాళ్ళకేం తెలుస్తుంది? అజ్ఞానముతో హృదయం నిండిపోయిన వాళ్ళకేం తెలుస్తుంది? వారి అవివేక హృదయం అంధకారమయమాయను అని చెప్పినట్లుగా గొర్రె లక్షణం ఏంటండి? అది ఎవరికి అపకారం చేయదు.
అది క్రూరజీవి కాదు, సాధుజీవి. పైగా ఒంటరిగా బ్రతకదు, 10 మందితో కలిసి బతకాలనుకునేటువంటిది. మనిషితో కూడా, వేరే జీవి అయినా మనిషితో కూడా కలిసి సహవాసం చేస్తుంది, మనిషికి లోబడి బ్రతుకుతుంది. గొర్రె మోసం చేయలేదు. క్రైస్తవులు చూడండి, క్రైస్తవులు ప్రపంచ చరిత్ర చూసుకోండి. ఈ సమాజానికి లూయి పాశ్చర్ అని చెప్పాను కదా ఇందాక, రేబీస్ వ్యాధి కనుక్కోవటానికి ఆయన తన రక్తంలోనికి రక్తాన్ని, జంతువుల రక్తాలను కూడా ఎక్కించుకొని ఎన్నో శ్రమలు అనుభవించి ఆ బాధలన్నీ ఆయన పడి ఈ రేబీస్ వ్యాధికి తగినటువంటి వ్యాక్సిన్ కనుగొన్నాడు. క్రైస్తవుడు ప్రిలరా, క్రైస్తవుడు సమాజానికి సేవ చేశాడు. ఇప్పటి వరకు కూడా క్రైస్తవులు కనుగొనినటువంటి వస్తువులే సమాజానికి ఉపయోగకరమైనవి. మిగిలిన అనేకులు మూఢత్వంతో చెప్పేవన్నీ కూడా సమాజానికి ద్రోహం చేసేవి. దేశంలో స్కాములు చూడండి, ఎన్ని స్కాములు ఉన్నాయి. 1990 ఆ ప్రాంతం నుంచి హర్షద్ మెహతా మొదలైనటువంటి స్కామ్స్ ఉన్నాయి కదా. ఈ స్కాములు చేసిన వాళ్ళందరూ ఎవరో తెలుసా? ఒక్క క్రైస్తవుడు లేడు. క్రైస్తవుడు దేశాన్ని ప్రేమిస్తాడు, దేశ ద్రోహం చేయడు. గొర్రె యొక్క గొప్పతనం అది. అందుకే ప్రభువు తన విశ్వాసులను గొర్రెలతో పోల్చాడు. ఇంకా గొప్ప విషయం ఏంటో తెలుసా అండి? నేను ఆ గొర్రెలకు కాపరినని చెప్పుకున్నాడు. దానికి సిగ్గుపడలేదు దేవుడు సైతం. ఆఫ్టర్ ఆల్ అజ్ఞాన హృదయంతో మాట్లాడే వాళ్ళ మాటలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు నిజమే మాట్లాడుతున్నారు, కానీ అవివేకంతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉపమానాల్లో ప్రభువు చెబుతున్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే, నేను పాపిని అని నీకు అభిప్రాయం కలిగితే, ఒక మంచి వ్యక్తి చెబుతాడు, గివ్ మీ ఏ మిర్రర్ టు సీ ఏ సిన్నర్. ఒక పాపిని చూడాలి నేను, నాకు ఒక అర్థం ఇవ్వండి అంటాడు. ఎవరి పాపి? తనను తాను అర్థంలో చూసుకుని నేను పాపిని ఒప్పుకోవటానికి. ఆ భావం మనలో ఉండాలి. ఎప్పుడైతే నీకు అలాంటి భావం కలిగిందో, లోకంలో నీవు ఒంటరిగానో విలువలేని వానిగానో పరిగణించబడుతున్నావో, దేవుడు నిన్ను గొప్ప విలువైన వానిగా చూస్తూ ఉన్నాడని మరచిపోవద్దు. నీకు ఒక ఉన్నతమైనటువంటి విలువను ఆయన ఇస్తున్నాడని నీవు మరచిపోవద్దు. నీ కోసం ఆయన ఎంత ఆలోచిస్తున్నాడో దాన్ని నీవు మర్చిపోవద్దు. అందుకే మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని పేతురు భక్తుడు తెలియచేశాడు. కనుక ఈ ఉపమానం ద్వారా నెంబర్ 1, పాపి విషయంలో దేవుడు ఎలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో తెలియచేయబడింది. నెంబర్ 2, ఎలాంటి దృక్పథంతో ఆయన పాపుల పట్ల మెలుగుతూ ఉన్నాడో తెలియచేయబడింది. నెంబర్ 3, ఆయనను విమర్శిస్తున్నటువంటి శాస్త్రులు పరిసయ్యులకు కూడా అవసరమైన వాడు అని తెలియచేయబడుతుంది. అలాగే పాపుల కొరకు ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో, ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో తెలియచేయబడుతుంది. పాపుల కొరకు ఎంతవరకు తగ్గించుకుంటున్నాడో, ఎంత హింసనైనా భరించడానికి, చివరికి ప్రాణం కూడా పెట్టడానికి ఎంతగా ఆయన త్యాగం చేస్తున్నాడో తెలియచేయబడుతుంది. ఒక పాపిని రక్షించడానికి, తప్పు చేసింది నువ్వే కదరా, నువ్వే తిప్పలపడు అనకుండా, నిన్ను రక్షించడానికి కావలసిన కష్టాలను నేను పడతాను, ఆ తిప్పలు నేను పడతాను, అందుకు ఏదైనా చెల్లించాల్సి ఉంటే నేను చెల్లిస్తాను అని ఎవ్రీథింగ్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకుంటున్నాడు. నీకు ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళాలని అనిపించలేదేమో, కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. నువ్వు దేవుని దగ్గరికి రాకపోయినా ఆయన నీ దగ్గరకు వస్తూనే ఉన్నాడు, నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, నిన్ను వెతుకుతూనే ఉన్నాడు, నీతో మాట్లాడుతూనే ఉన్నాడు నీ దేవుడు. దేవుడు నీ దృష్టిలో పెద్ద గొప్ప కాదేమో, కానీ దేవుని దృష్టిలో నీవు చాలా విలువైన వ్యక్తివి,
చాలా విలువైన వ్యక్తి. అందుకే అమూల్యమైన వస్తువులను ఇక్కడ ప్రభు పోగొట్టుకుని దొరికిన వాటిగా చెప్తున్నాడు. దేవునితో నాకేం సంబంధం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు విడదీయరాని వివాహ సంబంధము వంటి, తండ్రి కుమారుల వంటి సంబంధము, ఒక కాపరి గొర్రె వంటి విడదీయరాని సంబంధము, బాధ్యతమైన సంబంధము నీతో ఆయన కలిగి ఉంటున్నాడు. నువ్వు వద్దనుకున్న ఆయన అలాంటి బలమైన సంబంధాన్ని కలిగి ఉంటున్నాడు. నిజానికి నిన్ను నీవు పోగొట్టుకున్నావు, పాపంలో పడ్డావు, కానీ దేవుడు తనను తాను పోగొట్టుకున్నట్టుగా భావించి నిన్ను నీ స్థానంలో ఆయన నిలిచి ఉంటున్నాడు. నీవు బహుశా కనపడకుండా తిరుగుతున్నావేమో, నిన్ను కనుగొనే వరకు కూడా ఆయన నీ కోసం జాడ తీసుకుని నీ వెనక వస్తూనే పట్టుదలతో దొరికే వరకు కూడా వదిలిపెట్టకుండా ఆయన పని చేస్తూ ఉన్నాడు. ఎస్, చివరికి ఆయన సంతోషంలో, ఆయన గౌరవంలోనికి, ఆయన రక్షణలోనికి, ఆయన నీతిలోనికి, ఆయన నిత్య జీవంలోనికి నిన్ను సమకూర్చినప్పుడే సంతోషిస్తున్నాడు. అంతవరకు నిన్ను గురించి దుఃఖిస్తూనే ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ఇంత గొప్ప బాధ్యత కలిగిన దేవుడు, ఇంత గొప్ప పట్టుదల కలిగిన దేవుడు, ఇంత గొప్ప కృపతో ఒక పాపి కోసం పనిచేసే దేవుడు లోకంలో ఎవరున్నారు? యేసున్నాడు. కనుక ఆ యేసుక్రీస్తుకు లోబడి గొర్రె ఏ రీతిగా కాపరి స్వరం విన్నప్పుడు ఒకవేళ ఎక్కడైనా తప్పిపోతే ఆ స్వరాన్ని విని పరుగులు తీసుకుంటూ వస్తుందో, కమాన్ రా దేవుని దగ్గరికి రా. ఇంకెంతకాలం అలా ఉంటావు? నీ దేవుడు నీ చుట్టూ తిరుగుతూ నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఆయన స్వరాన్ని గమనించు, ఆయన ప్రేమను గుర్తించు, ఆయన నీ పక్షంగా చూపిస్తున్న బాధ్యతకు విలువనివ్వు. తద్వారా నిత్య జీవాన్ని సొంతం చేసుకో. పరిశుద్ధాత్మదేవుడు అతి గొప్ప ప్రేమను, కృపను, ఆనందాన్ని, నిత్య జీవాన్ని, నీతిని, పరిశుద్ధతను, దైవ సన్నిధానమును పొందుటకు మనలను ఒప్పించి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియును గాక. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు వాక్యం విన్నారు, మంచిది, వందనాలండి. ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రిప్షన్ చేయండి, లైక్ చేయండి. చాలామంది చూసే అవకాశం ఉంటుంది. మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ రూపంలో పెట్టండి, లేదా ఈ వాక్యాన్ని బట్టి మీకు కలిగినటువంటి ప్రతిస్పందన కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ఫోన్ చేసి మాట్లాడండి, మా కొరకు ప్రార్థన చేయండి, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిస్తాం. తల్ల వంచండి. ప్రార్థన. కృపగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు నాయన. మీ వాక్యము ధ్యానము చేసుకొని పాపి విషయంలో మీరెంత బాధ్యతగా ఉన్నారో ఆ సంగతిని గురించి ఆయన చాలా చక్కని విషయాలను మేము తెలుసుకునే అవకాశం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కనికరించండి మా ప్రభువా. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నటువంటి మీకు లోబడి జీవించి మీ స్వరమును గుర్తించిన ఆయన నిన్ను వెంబడించి నిత్య జీవమును స్వతంత్రించుకొని సంతోషించే కృప మాకు దయచేయండి. మాలో రోగములతో బాధపడుతున్న బిడ్డలకు దయతో స్వస్థతను ప్రసాదించయ్యా. ప్రభువా, ఎంతకాలంగా వారు ఆ అస్వస్థతతో వేధింపబడుతున్నారో బిడ్డలను కనికరించిన ఆయన, క్షమించిన ఆయన, బిడ్డలను ఆదుకోండి నా తండ్రి, స్వస్థపరచండి. లేమిలో ఉన్న బిడ్డలకు కావలసిన సమృద్ధిని దయచేయండి. చదువుకొంచిన బిడ్డలకు జ్ఞానమును, ఉద్యోగములు, పని లేనటువంటి బిడ్డలకు కావలసిన ఉద్యోగమును, పనిని దయచేయండి. వివిధ రీతులుగా కుటుంబాలను పోషించుకోవటం కోసమై వ్యవసాయము, వ్యాపారము, చిన్న చిన్న ఉద్యోగాలు, చేతి వృత్తులు, ఆయన ప్రతిరోజు డైలీ లేబర్గా పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న బిడ్డలను కనికరించి కాపాడండి. వివిధ ప్రయాణాల్లో బిడ్డలు వెళ్ళినప్పుడు వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండండి. వివాహముల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి భాగస్వాములను దయచేసి మంచి కుటుంబాలను వారికి దయచేయండి. నెమ్మది లేని హృదయంలో, కుటుంబంలో, బంధువుల మధ్య సమాధానము, శాంతిని మీరు దయచేయండి. దూరదేశాల్లో ఉన్న మా బిడ్డలను, నాయన బంధువులను మీరు కనికరించి కాపాడి సంరక్షించండి. అయా, మరి మాకు కావలసిన సమస్తము దయచేస్తూ మీ కృపలో మమ్మను ఆదుకొని ఆశీర్వదించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుచు అడగరానివేం అడుగుతున్నామో క్షమించండి తండ్రి. అడగలేకపోయిన ప్రతి మంచి ఈవిని
మాకందరికి దయచేయమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదా మీకు కలిగి మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలండి. శుభాలు. సెలవు. గాడ్ బ్లెస్ యూ.